హాయ్, చాక్లెట్ కేక్ స్పంజ్ చేసుకుందాం మైక్రోవేవ్లో 4 minutes. ఇంగ్రీడియంట్స్ పైన కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటేనండి, ఒక కప్పు మైదా తీసుకున్నానండి. దానిలో 2-3 చెంచాలు తీసేసి దాని బదులు దానిలో కోకో పౌడర్ వేస్తున్నా. కోకో పౌడర్ ఒక 2-3 స్పూన్స్ సరిపోతుందండి. చూడండి, ఆ 2-3 స్పూన్స్ కోకో పౌడర్ వేసిన తర్వాత దాన్ని ఫ్లాట్ చేసుకొని నిదానంగా పక్కన పెట్టేసుకుందాం. ఇది తీగా ఉంటుందండి, ఆ వారం పంచదార తగ్గించుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే 2 eggs పగలగొట్టి దానిలో వేసేస్తాను. ఒక కప్పు మెల్టెడ్ బటర్ కూడా పక్కన రెడీగా పెట్టుకున్నానండి. ఓకేనా. నెక్స్ట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉందండి. ఇందాక కోకో పౌడర్ తీగా ఉంది కాబట్టి పంచదార కొంచెం తగ్గించేసుకుందాం. ఎనీవేస్ ఇది బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా, వాడేద్దాం. నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న మైదా, 1 కప్ మైదాలో 2-3 స్పూన్స్ కోకో పౌడర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు ఏం చేద్దామంటేనండి, ఎగ్స్, షుగరు, బటర్, మెల్టెడ్ బటర్ 3 కలిపి విస్క్ చేయడం మొదలుపెట్టా. ఇది ఏరేట్ చేద్దాం. ఎంత బాగా ఏరేట్ చేస్తే కేక్ అంత బాగా వస్తుందండి, ఫ్లఫీగా, బాగా నీట్గా 1 డైరెక్షన్లో బీట్ చేసేసుకుందాం అన్నమాట. 1 డైరెక్షన్లో బీట్ చేసిన తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దానిలో ఒక జల్లెడ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక సీవ్ దాని మీద పట్టేట్టు దీనిలో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఏంటి, మళ్ళా మైదా అండ్ కోకో పౌడర్ మిక్స్చర్ జల్లెడలో వేస్తా. తర్వాత బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేస్తాను. దానికి డబుల్ బేకింగ్ పౌడర్ ఫ్లాట్ చేసి వేస్తానన్నమాట స్పూన్లో. అంతే. అవి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలండి. అవి నీట్గా జల్లెడ పట్టేసుకుందాం. సీవ్ చేస్తున్నా, ఎందుకంటే దీనిలో కూడా గాలి నింపుతున్నాం మనం జల్లిచ్చి. కొంచెం చాక్లెట్ లమ్స్ అవి మిగిలిపోతాయి. చూడండి, నాకు కూడా మిగిలాయి. ఒక చెంచా తీసుకొని నీట్గా కిందకి జల్లిచ్చేసా. ఓకే, పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇందాక మనం తీసుకున్న స్పాచులా, విస్క్ ఏమంటే అది తీసుకొని దీన్ని నిదానంగా నింపిన గాలి పోకుండా ఫోల్డ్ చేసుకున్నాం. దీన్ని ఫోల్డింగ్ అంటారు. రౌండ్గా, ప్రొఫెషనల్గా చేయట్లేదండి నేను, సరదాగా. చూడండి, కలిపేసిన తర్వాత ఏమైంది, థిక్గా అనిపిస్తుంది కదా, కానీ దానిలో కాసిన పాలు పోసుకుంటా. ఎక్కువ కాదు, కాసిన పాలు చూసారు కదా, చల్లార్చిని పోసుకొని కలిపేసుకుని జారుడుగా రావాలి. ఒకే డైరెక్షన్లో తిప్పుతున్నా. చేసుకున్నంత సేపు కన్నా 4 minutesలో అయిపోతుందండి, మొత్తం 10 నిమిషాలు. ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ గ్లాస్ బౌల్ తీసుకున్నా. దానికి ఆల్రెడీ బటర్ రాసి పెట్టేశాను, వెన్న. కొంచెం పొడి మైదా కూడా చల్లుతున్నా పైన, ఎందుకంటే కేక్ అతుక్కోకుండా వస్తుందన్నమాట అయిపోయాక. ఇది 1/4 ఉండేట్టు చూసుకోవాలి మన కేక్ బ్యాటరు. మనం ఎంచుకున్న ట్రేకి, కేక్ టిన్ ఏదైనా అనండి, బౌల్ 1/4 రావాలి. నీట్గా ఒక సిలికాన్ స్పాచులా తీసుకుంటే శుభ్రంగా వచ్చేస్తుంది మొత్తం. అంతా పోసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఆ పెద్ద బౌల్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని 4 వైపులా స్ప్రెడ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ పోవటానికి 2 సార్లు అట్లా ట్యాప్ చేసినట్టు కింద కొట్టానమాట. ఇప్పుడు మన కేక్ తీసుకెళ్ళి మైక్రోవేవ్లో ప్లేస్ చేస్తున్నా. ఎంతని చెప్పానండి, 4 నిమిషాలు. పైన ఎంత ఖాళీ ఉంది చూసారుగా బౌల్లో. ఎస్, కరెక్ట్గా 4 minutes సెట్ చేస్తున్నా. 4 minutes అయ్యాక ఏమైందో చూపిస్తా. 4 minutes అయిపోయిందండి. మనం ఒక చేతిలో ఒక బ్రెడ్ నైఫ్ రెడీగా పెట్టుకున్నాను చెక్ చేయడానికి. చూడండి, ఏం అతుక్కోకుండా వచ్చేసింది. దాన్ని ఎప్పుడైనా ఒక 2 minutes రెస్ట్ టైం ఇస్తే బాగుంటుంది. ఇచ్చాము. బయటికి తీసాను కేక్. తీసిన తర్వాత ఒక చేతిలో ఒక టూత్ పిక్ తీసుకున్నాను నేను. తీసుకొని దాన్ని కూడా ప్రెస్ చేసి బయటికి తీస్తే క్లీన్గా రావాలి. అంటే మన కేక్ చక్కగా బేక్ అయిపోయింది అని అర్థము. సరేనా. ఇప్పుడు నీట్గా మీకు కావాలంటే పీసెస్ కట్ చేయండి, 2 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడే కదా బయటికి తీసాం. ఈట్ అండ్ ఎంజాయ్.